ఏదైనా జబ్బు చేస్తే దాన్ని నయం చేయడానికి అయ్యే ఖర్చులో మందుల కోసం అయ్యేదే పెద్ద ఖర్చు. మా టీంకి చెందిన వాళ్ళు డాక్టర్ దగ్గర నుంచి ఒక ప్రిస్క్రిప్షన్ తీసుకుని మందులు కొనడానికి మెడికల్ షాప్ కి వెళ్లారు. మందులు కొనడానికి డాక్టర్ చెప్పిన మెడికల్ షాప్ కే వాళ్ళు వెళ్లారు. ఎంత అయింది? 2152 రూపాయలా? ఆ తర్వాత అవే మందుల్ని వాళ్ళు జనరిక్ మెడికల్ షాప్ లో కొన్నారు. మందులు ఎంత అయిందండి? 354. అవును. మందులన్నీ ఒకటే, కానీ ధరలో ఉన్న తేడా ఏంటని ఇప్పుడు మీకే అర్థమై ఉంటుంది. రాజస్థాన్లో తక్కువ డబ్బులకే మందులు కొనుక్కునేటువంటి సౌకర్యాన్ని ప్రజల కోసం డాక్టర్ సమిత్ శర్మ ఏర్పాటు చేశారు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది డాక్టర్ సమిత్. మా కరెస్పాండెంట్ ఒక కొట్టికి మందులు కొనడానికి వెళ్ళినప్పుడు ఒక షాప్ లో వాళ్ళ ఆ మందుని 2000 రూపాయలకి కొన్నారు, అంటే 2000 రూపీస్కి. అదే జనరిక్ షాప్ లో ఆ మందు కొన్నప్పుడు అదే మందుకి వాళ్ళు కేవలం 300 తీసుకున్నారు. అదెలా సాధ్యం? ఇప్పుడు ఈ సమయంలో ఒక్కొక్క నిమిషము, ఒక్కొక్క సెకండు అన్ని వైపులా ట్రాజెడీ జరుగుతూ ఉంది. ఎర్త్ క్వేక్, సునామీ గురించి మాట్లాడుతున్నాం. అందులో చాలా మంది ప్రాణాలు ఒక్క సెకండులో పోయాయి. అంతకన్నా ఎక్కువ ప్రాణాలు ఈ ట్రాజెడీ వల్లే పోతున్నాయి. ఏంటి ఆ ట్రాజెడీ? ఆ ట్రాజెడీ ఏంటంటే అది ఆ మందుల ధర చాలా తక్కువ, కానీ మార్కెట్ నుండి వాటిని కొనేటప్పుడు అవి మనకు 5%, 10%, 20%, కొన్ని సందర్భాల్లో 50%కు పైగా డబ్బిచ్చి కొంటాం. మన ఇండియాలో చూసామంటే 40 కోట్లకు పైగా ఉన్న ప్రజలు 2 పూట్ల భోజనాన్ని కూడా కష్టపడుతున్నారు. వాళ్ళెలా ఈ మందులు కొనగలుగుతారు? దీనివల్ల చాలా మందికి మందులు దొరకట్లేదు అంటున్నారు. WHO చెప్పేదేంటంటే స్వాతంత్రం వచ్చి 65 ఏళ్లైనా ఇప్పటికీ ఇండియాలో 65% ప్రజలు ఇలాంటి మామూలు మందులు కూడా కొనలేని స్థితిలో ఉన్నారు. ముఖ్యమైన మందులు దాని ధర వల్ల వాళ్ళు దాన్ని కొనలేకపోతున్నారు. సరే, మీరు జనరిక్ మెడికల్ షాప్ అంటున్నారు కదా, దాన్ని తెలుగులో ఏమనంటారు? కొంచెం వివరంగా చెప్పండి. నేను మీకు వివరంగా చెప్తాను. జెనరిక్ అంటే ఈ మందు లోపల ఒక సాల్ట్ ఉంటుంది, అదే ఆ మందు లోపల ఉంటుంది. దాని పేరు కెమికల్ నేమ్. అది కెమికల్ నేమ్. సరే, ఇప్పుడు నేను మీకు బాగా అర్థమయ్యేలా చెప్తాను. అలా చూడండి, ఆ అమ్మాయి చాలా సన్నగా ఉంది. ఒక డాక్టర్ గా నేను ఆ అమ్మాయికి ఏం చెప్తానంటే, ఒక గ్లాసు పాలు ఉదయం రాత్రి తాగమని చెప్తాను. కానీ దురదృష్టవశాత్తు ఈ వైద్య శాస్త్రంలో అలా చెప్పడానికి వీల్లేదు. గేదె పాలు తాగానే ఆమెతో చెప్పలేము. రామయ్య ఇంటి గేదె పాలు తాగండేనే ఆ అమ్మాయితో చెప్తాం. ఇదే బ్రాండింగ్. ఇప్పుడు తను ఆ షాప్ కు వెళ్తుంది. ఆయన చెప్తాడు లీటర్ 500 రూపాయలని, కావాలంటే కొనుక్కో అంటాడు. 30 రూపాయల మందుకి 50 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. అవును, అలాగే. సరే, డయాబెటిస్ కి నేను ఒక మాత్ర కొనాలంటే, అంటే బ్రాండెడ్ మాత్ర కొనాలంటే దానికి నేను ఎంత ఖర్చు పెట్టాలి? 117 రూపాయలకు దొరుకుతుంది. 117 రూపాయలకు దొరుకుతుంది అంటారు. సరే, నేను అదే మందుని ఒకవేళ జనరిక్ మెడిసిన్ షాప్ లో కొంటే దానికి ఎంత ఖర్చు అవుతుంది? కేవలం ₹1.95కు 10 మాత్రలు దొరుకుతాయి. ఓ, సరే, ఆ 2 మాత్రలకి ఎటువంటి తేడా లేదు అంటున్నారు? ఎటువంటి తేడా లేదు, ఎందుకంటే ఉత్పత్తి ధర అంతే అండి. మ్యానుఫ్యాక్చరింగ్, ప్యాకింగ్, ట్రాన్స్పోర్ట్, దాని రీటైల్ ప్రైస్ ఉంది. అదేంటంటే మార్జిన్ ప్రైస్. అన్ని కలిపి అంతే, తక్కువ ధరకే దొరుకుతుంది. క్యాన్సర్ కి సంబంధించి ఒక విషయం చెప్తాను. చెప్పండి. అందులో బ్లడ్ క్యాన్సర్ కు ఒక్క మందునే ఉపయోగిస్తారు. మార్కెట్ లో 1.25 లక్షకు ఒక ప్యాకెట్ దొరుకుతుంది. 1.5 లక్ష? 1.25 లక్ష పెట్టి కొన్న ప్యాకెట్ ఒక నెల. అదే మందుని జనరిక్ లో వేరే వేరే కంపెనీ వాళ్ళు తయారు చేస్తున్నారు. ఒకరు 10,200కు అమ్ముతున్నారు, ఇంకొకరు 8,700కు అమ్ముతున్నారు, మరొకరు 6,500కు అమ్ముతున్నారు. పట్టుదలతో ఈ రోజు రాజస్థాన్ లో తక్కువ ధర ఉన్న మందుల్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్తున్నారు. దానివల్ల ప్రజలు లాభం పొందుతున్నారు. అద్భుతం. సరే, ఒక విషయం చెప్పండి. డాక్టర్లు ప్రిస్క్రిప్షన్ లో రాసేటప్పుడు జనరిక్ అని ఎందుకు రాయట్లేదు? ఎందుకు బ్రాండెడ్ మందులు రాస్తున్నారు? చెప్తే నేను ఉండను. కాదు, మీకేం కాదు. ఒక కొత్త మెడికల్ ప్రాక్టీస్ మొదలు పెట్టేటప్పుడు వాళ్ళ దగ్గర కంపెనీల యొక్క మెడికల్ రిప్రజెంటేటివ్లు వస్తారు. సేల్స్ ని ప్రమోట్ చేయడమే వాళ్ళ ముఖ్యమైన పని. వాళ్ళ బేసికల్ పనే అది. మా మందునే రాయండి, అది చాలా బాగా పనిచేస్తుంది అని చెప్తారు. డాక్టర్లు వాళ్ళ మందులే రాయాలని ఒత్తిడి చేస్తారు, టెంప్ట్ చేస్తారు. ఈ కారణంగా తక్కువ ధరకు అమ్మాల్సిన మందుల్ని ఎంతో ఎక్కువ % ధరకు అమ్మేస్తున్నారు. ప్రజలు వాటిని కొంటున్నారు. మరేం చేస్తారు? మేము టెండర్ వేసేటప్పుడు చాలా కంపెనీ వాళ్ళు వస్తారు. ఇండియాలో అయితే చాలా పెద్ద పెద్ద రెప్యూటెడ్ కంపెనీలే ఉన్నాయి. వాళ్ళ పేర్లని వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. వాళ్ళందరూ 70 రూపాయల మందుల్ని 2 రూపాయలకి అమ్ముతున్నారు. 2 రూపాయలకి ఇస్తున్నారు, 5 రూపాయలకి ఇస్తున్నారు, 30 రూపాయల మందుని 5 రూపాయలకే ఇస్తున్నారు. ఇంత తక్కువ ధరలో కంపెనీ ఇవ్వగలుగుతుంది. వాళ్ళు ఇస్తున్నారు, తక్కువ ధరకి ఇస్తున్నారు, మేము తీసుకుంటున్నాం. సరే, మరొక విషయం
విషయం వినండి. మన ఇండియా నుండి దాదాపుగా ఒక సంవత్సరానికి 45,000 కోట్ల జనరిక్ మందుల్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్నాం. మనం విదేశాలకు పంపిస్తున్నాం. అవునవును, అదే జనరిక్ Yes. అంటే ఈ Yes, ఈ ధర yes. తక్కువ మందుల్ని మనం అన్ని అవునవును, దేశాలకు ప్రపంచం పంపిస్తున్నాం. మొత్తం మనం కానీ మనకు పంపిస్తున్నాం. దొరకట్లేదు. కానీ మన దేశంలో కాస్ట్లీగా ఉన్నాయి. ఇదంతా చూస్తుంటే మనకింకా స్వాతంత్రం రాలేదు, బానిసలుగా బతుకుతున్నాం అంటాను. మీరు దీన్ని ప్రారంభించినప్పుడు రాజస్థాన్ లో దీన్ని వ్యతిరేకిస్తూ ఎవరైనా వచ్చారా? ఆ, ఈ ప్రయత్నం గురించి చెప్పాలంటే ఎలా చెప్పను, మీరు ఎదురెత్తున్నట్టు చెప్పొచ్చు. సరే. చాలా మంది బెదిరిస్తున్నారు. మాఫియా ఉంది, డ్రగ్ మాఫియాలో చాలా మందికి సంబంధం ఉంది. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే 100 సంవత్సరాలుగా జరుగుతున్న ఆచారాన్ని మార్చాలని చూస్తున్నాం. ఆహా. కానీ మేమెప్పుడు డాక్టర్స్ ని తప్పు పట్టాం. Correct. అందరూ డాక్టర్లు తప్పు చేయరు. 50-60% డాక్టర్స్ ఇష్టపడతారు. ప్రజలకు మందులు తక్కువ ధరకే దొరకాలని మందులు కోరుకుంటారు. దొరకాలని ఆశపడతారు. ఈ రోజు కూడా చాలా మంది డాక్టర్స్ వాళ్ళ ఇళ్ల నుండి శాంపుల్స్ ని తీసుకొస్తున్నారు. వాళ్ళ పాకెట్ల నుండి డబ్బులతో పేషెంట్లను నయం చేస్తున్నారు. Correct. అలాంటి డాక్టర్స్ Correct. ఉన్నారు. అందువల్ల మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మా ఇంట్లో పనిచేసే ఆవిడకు ఒక అబ్బాయి ఉండేవాడు. మేము హాలిడేస్ గడపడం కోసం బయటికి వెళ్ళాము. ఒక 10-12 రోజుల తర్వాత తిరిగి వచ్చినప్పుడు పని ఆమె ఒక్కతే వచ్చింది. తనెప్పుడు వాళ్ళ అబ్బాయితోనే మా ఇంటికి వచ్చేది. మా పిల్లలతో ఆ అబ్బాయి ఆడుకుంటూ ఉండేవాడు. ఆమె ఒక్కటే వచ్చింది, రాజు రాలేదు. ఆ అబ్బాయి ఎక్కడా అని మేము అడిగాము. మీరు వెళ్లిన తర్వాత అబ్బాయికి వాంతులు విరోచనాలు అయ్యాయని చెప్పింది. ఆ వాంతులు విరోచనాలకు మందులు కొనడానికి వెళ్ళినప్పుడు ఆ మందుల షాప్ ఆయన 400 రూపాయలు అవుతాయని చెప్పాట. ఆ మందులకు అంత డబ్బులు ఇవ్వలేను, నా దగ్గరంత డబ్బు లేదని చెప్పిందట. రాత్రంతా వాంతులు విరేచనాలయ్యి ఆ అబ్బాయి ఉదయానికి చనిపోయాడు. ఇప్పుడు నేను చెప్పేదేమిటంటే ఆ డాక్టర్ రాసిచ్చిన మందులు 1.5 రూపాయి 2 రూపాయలే అవుతుంది. పాపం ఆ అబ్బాయి చనిపోయిండేవాడే కాదు, 65 సంవత్సరాల తర్వాత కూడా వాంతులు విరేచనాలతో ఒక అబ్బాయి చనిపోతున్నాడంటే ఇంతకంటే నీచమైన అవమానం మన దేశంలో ఇంకేదీ లేదు. వీటన్నిటిని మనం ఖచ్చితంగా మార్చగలం. మనమంతా కలిసి ప్రయత్నించామంటే తప్పకుండా మార్చగలం. ఇది చాలా సులభం. మనం కొత్తగా ఫ్యాక్టరీ నిర్మించిన అవసరం లేదు. తప్పుగా జరుగుతున్న వాటిని ఆపాలి, అంతే. మిత్రులారా, డాక్టర్ సమిత్ గారి మాటలను బట్టి మనకు ఒక విషయం అర్థమవుతోంది. మందుల యొక్క కాస్ట్ ఉందే, అదేమిటంటే మ్యానుఫ్యాక్చర్ యొక్క కాస్ట్ ఉందే, అది చాలా తక్కువ. మనకి తక్కువ ధరకి మందులు దొరికే అవకాశం ఉంది. కానీ దానికి మన ప్రభుత్వం జనరిక్ మెడిసిన్ షాప్లను ఓపెన్ చేయాలి. ఉదాహరణకి మనం రాజస్థాన్ ప్రభుత్వాన్ని చూడొచ్చు. వాళ్ళకి నేను సల్యూట్ చేస్తున్నాను. ఇంకొక విషయం, మీరు ఒక ఎన్జిఓగా ఉండి జనరిక్ మెడిసిన్ షాప్ ని ఓపెన్ చేయాలి అనుకుంటే డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ మీకు 50,000 రూపాయలకి గ్రాంట్ కూడా ఇస్తున్నారు. డాక్టర్ సమిత్, మీరు నిజంగానే అద్భుతమైన సేవలు చేస్తున్నారు. ఈ ముఖ్యమైన విషయాన్ని మీరిక్కడ మాట్లాడి అందరి కళ్ళు తెరుచుకోవడానికి మీరు సాయపడ్డారు. ఎటువంటి మంచి విషయాన్నైతే మీరు రాజస్థాన్లో ప్రారంభించారో అది అన్ని ఊళ్ళలోకి వెళ్ళాలి, దేశంలోని అన్ని మూలలోకి వెళ్ళి చేరాలి. మా షోకి మీరు వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. డాక్టర్ సమిత్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.